రైతు ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఇదివరకు ఏమన్నా గతంలో మనుషులతోటి మ్యాన్ పవర్ తోటి ఆ కోతలు కోసేవాళ్ళం. ఇప్పుడు ఆ మ్యాన్ పవర్ అంతా పోయింది. ఆ మ్యాన్ పవర్తో కొస్తే గిట్టుబాటు కావట్లా రైతుకి. ఎందుకంటే పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోయినాయి. ఆ పెరిగిపోయిన దాని మీద మనుషులు పెట్టుకుని మళ్ళీ ఒక 3 రోజులు 4 రోజులు పళ్ళ మీద ఎండగట్టి మళ్ళీ కుప్పలు వేసి కుప్పలు నూర్పిడి చేయాలంటే తడిసి మోపుడు అయిపోతూ ఉంది. అందుకని మిషన్ అయితే తీసుకొచ్చేసి 4-5 రోజులు ఎండబోసుకుంటే అమ్ముకోవచ్చని ఆలోచనతోటే ఇప్పుడు తీసుకొచ్చి ఇప్పుడు ఈ కళ్ళాల్లో ఇట పోసుకోవటం ఈ ఏమన్నా ఇప్పుడు ఆరుదల ఇప్పుడు దాకా మంచు పడతానే ఉంది. ఇదిగో వాతావరణం చూడండి, క్లైమేట్ అంతా వేరుగా ఉంది. ఆ మంచుకి ఏమన్నా మరి మంచు ఆరినప్పుడు పట్టాలు తీసుకోవాలి. పట్టాలు తీసుకొని మళ్ళీ పగలు తీయాలి. వడ్లన్నీ పగలు తీసి ఆరబెట్టిన తర్వాత 5-6 రోజులు పెట్టిన తర్వాత కానీ వాళ్ళు అధికారుల దగ్గర వెళ్ళి మనం మొరబెట్టుకుంటే వాళ్ళు శాంపిల్ తీసుకెళ్ళడమో లేకపోతే ఏదో చేస్తారు. చేసిన తర్వాత అప్పుడు దీన్ని ఎత్తుకెళ్తానికి సహాయపడతారు. అప్పటిదాకా ఇట్ట కింద పోసే ఉంటాం. రోజు రేత్రి కాపలా, పొగులు కాపలా, ఎప్పుడు వర్షం వచ్చిందో, ఎప్పుడు సైక్లోన్ అంటారో ఇదో భయంగా ఉంది మాకు. మనదాకా సైక్లోన్ అన్నీ పాపం ప్రకృతి లక్షణం వల్ల మనకంత సైక్లోన్ ఎఫెక్ట్ రాలా. ఒక ముంతా తుఫాను వచ్చింది. ఆ ముంతా తుఫానుకి మరి అరితోటలన్నీ పడిపోయినాయి. మాకు ఇక్కడ కొన్ని చాలా పడిపోయినాయి. రికార్డెడ్ కూడా అయింది. రికార్డ్ అయిన దానికి ముంతా తుఫానికి త్వర డబ్బులు రాలేదండి. మరి ఇప్పుడు ఏమన్నా జరిగిందంటే ఎప్పుడు డబ్బులు వచ్చాను. గతంలో వ్యవసాయానికి ఇన్సూరెన్స్ ఉండేది. గత ప్రభుత్వంలో ఇన్సూరెన్స్ ఉందండి. ఇప్పుడు ఇన్సూరెన్స్ తీసేశారు. ఇన్సూరెన్స్ తీసినాక వీళ్ళ దయ మా ప్రాప్త. ఏదైనా నష్టం వచ్చిందంటే మంతతో పాటు నాది 3 ఎకరాలు ఎడతాడు పడిపోయింది. మరి తీసుకొచ్చా అధికారం చూపించా. దాదాపు 18 ఎకరాలు మా ఊళ్ళో ఉండబల్లో తేలుతున్న ఇంతవరకు ₹1 రాలా. ఏంటంటే ఇన్సూరెన్స్ లేదు అనేది మాకు అర్థమైంది. ఇక ఇన్సూరెన్స్ ఉంటే మనకు టెన్షన్గా ఒక ఎంత పసుపుకైతే ₹1,00,000 అట్టా ఉండేది. ఇప్పుడేమన్నా చంద్రబాబు గారి దయ మా ప్రాప్త. ఆయన ఎంత దయ ఉంటే అంత శాంక్షన్ చేస్తే అంత మాకు వస్తాయి. అందుకని ఆ పరిస్థితిలో పట్టలు కప్పుకొని దాచుకొని తీసుకెళ్తున్నారు. కారణం ఏంటంటే ఇక్కడ ఒక రకమైన ప్రయోగం చేస్తారు. ఇక్కడ ఇవాళ సాయంత్రం రేపు తుఫాను కానీ అన్నారంటే రేపు వచ్చి ఈ ప్రైవేట్ బయర్స్ ఉంటారు, వీళ్ళు వచ్చి 500 అంటారు. రైతు ఇవ్వాల్సిందే, తప్పదు. ఇక ఎంతైనా సరే 500 కాదు, ఎంతైనా సరే. ఎందుకంటే పైన వర్షం అంటున్నారు, ఏమన్నారు ఏంటది ఈ ఇళ్ళకన్నా వాళ్ళకి ఆ సంబంధాలు ఉండి అట్లాంటి రైతుని ఇబ్బంది పెడతా ఉంటారు. ఎప్పుడైతే రైతుకి ఇబ్బంది ఉంటారో వాళ్ళు దోసుకోవడానికి అంతే అవకాశం ఉంటుంది. దీనికి నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వం వాళ్ళు ఆ నిమ్ము శాతాన్ని 18% ఉండాలి. 24% 25% రైతు దగ్గరే ఉన్నాయి కాబట్టి వాడి దగ్గర ఆ రేటు కొనుగోలు చేస్తే అది ఇంకా రైతుకి గెట్న అవుతాడు. ఆ నామ్స్ ప్రకారంగా ఇవ్వాలనుకుంటే మరి వాతావరణం ఇదిగో ఇంకా క్లైమేట్ ఇంకా ఊరిపోయిలా. మరి ఎప్పటికి ఎన్నాళ్ళకి వచ్చాను అన్నాళ్ళలో మేము కాలుబాగా అంటే మహా వర్ణాతీతం